వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అపర భగీరథుని జన్మదిన వేడుకలు. లక్షలాదిగా మొక్కలు నాటిన నాయకులు, కార్యకర్తలు. ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కు 20 లక్షల రూపాయలతో భూమి పూజ పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉల్లియాది మల్లేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై ఏఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిధి నర్సింగ్ హోంలో దారుణం. వైద్యం వికటించి 4 రోజుల బాబు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాలలో సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొండూరు రవీందర్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, ఎక్సైజ్ శాఖ, సహకార సంఘ చైర్మన్, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు తాపిగా అందరు గార్డెన్ నిలబడి ఇట్రా. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్. పురస్కరించుకొని హరితాహారం వారి మానస పుత్రిక ఏదైతే ఉన్నదో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ ప్రజల మేలు కోరి అటవీ సంపద పెరగాలి, చెట్లు పెరిగితే వానలు బాగా రావాలి, వ్యవసాయానికి అన్నిటికీ కూడా నీళ్లు జీవనాధారం కాబట్టి నీళ్ళ గురించి అహర్నిశలు పరితపించే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా వారికి అత్యంత ప్రియమైన చెట్లు ఏదైతే ఉన్నదో ఇవాళ గజసింగవరం గ్రామంలో నాతో పాటు మా గ్రామ సర్పంచ్, అదేవిధంగా ఎంపీపీ సోదరిమణి, జడ్పీటీసీ సోదరిమణి, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున మేమందరం కలిసి కూడా మన ప్రియతమ నాయకులు వారికి భగవంతుడు దీర్ఘాయుష్ ప్రసాదించాలని ఇప్పుడే వస్తూ ఆంజనేయ స్వామి దగ్గర మొక్కు కోరి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కు 20 లక్షల రూపాయలతో మార్కెటింగ్ యార్డ్ లెవెలింగ్ మరియు భూమి పూజ పనులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉల్లియాది మల్లేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ విజయరామారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అల్లం లచ్చన్న, కోలా పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు ఎకరాల స్థలం ఉన్నటువంటి యార్డ్లో అన్ని ఎత్తుపల్లాలు, గుట్టలు, కొన్ని బోర్లు ఉండడం వల్ల వీటికి మనం ఏదైనా నిర్మాణం చేయాలంటే ఇక్కడ మనకు అది సరిగా లేదు కాబట్టి నిర్మాణం చేయకుండా ఉన్నది కాబట్టి దీన్ని మొత్తం ల్యాండ్ లెవెలింగ్ చేయడానికి స్పెషల్గా మన మంత్రి గారి సహకారంతో ఇది 20 లక్షలు లెవెలింగ్ కోసం మంజూరు చేయించడం జరిగింది. ఈ మంజూరు చేసిన దాన్ని ఈరోజు మనం భూమి పూజ చేసుకొని ఈరోజు ఈ పనులను ప్రారంభిస్తున్నాం. దీని తదనంతరం ఈ సీసీ ప్లాట్ఫామ్ డ్రైవ్ మన ప్యాడీ ఆరబెట్టుకోవడం కోసము
సీసీ ప్లాట్ఫామ్ అదేవిధంగా గోదాం కూడా మేము ప్రతిపాదనలు పంపినాం. అవి కూడా వచ్చిన తర్వాత మేము ఇక్కడ మన పోతుగల్ మార్కెట్ యార్డులు మంచి అభివృద్ధి పదంలో మన మంత్రి గారి సహకారంతో మేము తీసుకెళ్ళటకు మేము కృషి చేస్తున్నాం. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ మన పోతుగల్ మార్కెట్ యార్డు అన్ని రకాలుగా మంచి మోడల్ మార్కెట్గా మేము తయారు చేయడం కోసం ఇటువంటి మన మార్కెట్ కమిటీ ఆవరణలో చదును చేసే కార్యక్రమం, భూమి చదును చేసేటువంటి కార్యక్రమానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి మంత్రివర్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేటువంటి దానిలో భాగంగా భూమి ఎత్తుబంపులు ఉన్నటువంటి సందర్భం, దానికోసం మరి ఈరోజు నిధులు మంజూరైనటువంటి సందర్భం గౌరవ మంత్రివర్యుల ఆశీస్సులతోటి మా పోతుగల్ మార్కెట్ కమిటీలో 20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి గౌరవ చైర్మన్ గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ సెస్ డైరెక్టర్ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, నల్గొండ జిల్లా హోలియాలో సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారం మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ, శంకరయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కిరాణం మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా కేసీఆర్ జన్మదినం సందర్భంగా మా రైస్ మిల్లర్స్ అందరూ తెలంగాణ స్టేట్లో మొత్తం 32 జిల్లాలలో ప్రతి తాలూకాలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు పండ్ల పంపిణీ. కేసీఆర్ గారు మా రైస్ మిల్ అందరికీ కూడా ఇవాళ నీళ్లు, కరెంటు అందరూ కూడా వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ మా అందరూ స్వచ్ఛందంగా మా రైతులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే మా సివిల్ సప్లై కార్పొరేషన్ మంత్రి గారు మరియు మా చైర్మన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ తెలంగాణ మొత్తం అన్నదాన కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారికి పాలాభిషేకాలు జరుగుతున్నాయని ఈరోజు మా ఎమ్మెల్యే నరసింహయ్య గారి ఆధ్వర్యంలో మరియు పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు అందరం సంతోషిస్తూ ముగిస్తున్నాం. హకీంపేటకుంట, బాలరెడ్డి పార్క్ మరియు పానీపూరి పార్క్ లో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ కౌసర్ మొహియుద్దీన్, నాన్నగర్ కార్పొరేటర్ మహమ్మద్ నసీరుద్దీన్, గోల్కొండ కార్పొరేటర్ అజీజ్ ఖాన్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు. మేడం లేకపోతే ఎట్లా? జోనల్ కమిషన్ ఉండాలి. ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు ఎందుకు? ఇది ఇక్కడ ఇష్టమైన అక్కడ పెట్టేసి ఇట్లా పెండింగ్ పెడతారు. పొలాలు పొలా पीछे से भी गिरा पीछे से गिर रहा है बड़ा रेच बड़ा अरे अरे हाँ सर क्यों बना భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల తగ్గింపు కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని, రోడ్డు ప్రమాదాలను తప్పించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తున్నామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 91 మందిని అరెస్టు చేయగా ఇసుక దందాలో 11 ట్రాక్టర్లు సీజ్ చేశారు. కోడి పందాలలో 4 కేసులు నమోదు చేసి 30 కేజీలు గంజాయిని పట్టుకున్నామన్నారు. అంతేకాకుండా 4 వ్యక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సిఐ వినోద్ రెడ్డి, టౌన్ ఎస్ఐ నరేష్, ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉంది అది కూడా వెరీ షార్ట్లీ మేము వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము.
శాండ్ థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టేది లేదు. అండ్ శాండ్ థెఫ్ట్ కేసెస్లో ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయితే మాత్రము వీటితో అడిషనల్గా ఒక బైండోర్ కూడా చేయిస్తాము 1 lakh రూపీకి. సో నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా దొరికినా కూడా వాళ్ళ 1 lakh రూపీ ఫోర్ఫిట్ అవుతారు వాళ్ళు. అండ్ 2020 సంవత్సరంలో భద్రాచలంలో ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయబడింది. దట్ ఈస్ అగనెస్ట్ నక్కా ప్రసాద్. రిపీటెడ్గా ఈ డిస్ప్యూట్స్లో సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల అతని మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ చెర్లలో కూడా ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ మడకం రవికుమార్. ఇతను రిపీటెడ్గా హరాస్మెంట్ చేయడం, ముఖ్యంగా ఉమెన్ని, మైనర్ గర్ల్ని హరాస్ చేయడం వల్ల ఒక 2-3 కేసెస్ రిజిస్టర్ అయినాయి ఆయన మీద. దాని అకార్డింగ్గా మేము ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దుమ్ముగూడెంలో ఒక రిపీటెడ్ అఫెండర్ దొంగతనంలో అతని మీద పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, అనంతి వెంకటేశ్వర్లు. అది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే ఈ ఇల్లీగల్ థింగ్స్లో కానివ్వండి ఇన్వాల్వ్ అయితే కంపల్సరీగా వాళ్ళ మీద అయితే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఎవరిని కూడా స్పేర్ చేసే పరిస్థితి లేదు. దట్ మేబీ శాండ్ లేకపోతే సెటిల్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకా దొంగతనాలు కానివ్వండి, ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ ఇన్ ఆర్డర్. అండ్ ఎవరికైనా ఇతర ఇన్పుట్ ఉన్నా సరే, ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, కంపల్సరీగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి 100 ద్వారా కానీ, లేకపోతే ఎస్ఐకి కానీ, లేకపోతే నాకు కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినా కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. అండ్ కమింగ్ టు ట్రాఫిక్, ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ ద పబ్లిక్, ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో ఉంటారో మదర్స్ కానీ సిస్టర్స్ కానీ, దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే హెల్మెట్ వేసుకోవడం కానివ్వండి, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఉమెన్ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, మీరు ఇంత చలాన్ కట్టొద్దు, మీరు అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకొద్దని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అండ్ హెల్మెట్ ఈజ్ కంపల్సరీ. ఈరోజు చూసుకుంటే డిస్టిక్లో ఎవ్రీ అదర్ డే ఒక ఫేటల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతుంది. అండ్ వన్ ఈజ్ లూజింగ్ లైఫ్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ హెల్మెట్. సో ఇది కేవలం ఎన్ఫోర్స్మెంట్ కోసం కాకుండా మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు ఈ హెల్మెట్ని కానీ సీట్ బెల్ట్ని కానీ వాడండి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు హాజరై మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేణురావు, స్థానిక ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ సేనాని అయినటువంటి కేసీఆర్ గారి 66వ జన్మదినం పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత ఘనంగా కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు తిరుపతి గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వేణురావు గారు, స్థానిక ఎంపీటీసీ నరసయ్య గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా ఇల్లంతకుంట పుర ప్రముఖులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తెలంగాణ ప్రజల్లో రగిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహాయోధుడు. అదేవిధంగా తెలంగాణ ప్రజల కష్టాలను సుఖాలను నిరంతరం తెలుసుకొని తెలంగాణ భావి పౌరులకు మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తూ ఈరోజు బీద ధనిక తేడా లేకుండా, కుల మతాలకు తేడా లేకుండా అన్ని మతాలను కులాలను గౌరవిస్తూ అందరినీ సమానత్వంగా చూస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి దేశ రాగద్వేషాలు లేకుండా ఈరోజు పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వారు మున్ముందు కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో
జరుపుకోవాలని ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుముందు బంగారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మునుముందుకు సాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై తెలంగాణ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మన బంగారు తెలంగాణ అపర భగీరథుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి 66వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో అతని పుట్టినరోజు సందర్భంగా హరిత తెలంగాణ అతని కళలు కన్నా మానసపుత్రికైన హరితహారంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైస్ జెడ్పీసీ సిద్ధవేణి గారు, వైస్ ఏఎన్ఎం వేణురావు గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ మహిళా సంఘాలు, అంగన్వాడీసు, గ్రామ ప్రజలు, యువత అందరం కలిసి ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నా యొక్క నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిధి నర్సింగ్ హోంలో దారుణం చోటు చేసుకుంది. 4 రోజుల బాబుకు డాక్టర్ ఇచ్చిన సిరప్ వికటించి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తీసుకొని వచ్చినాక ఈయనేమన్నాడు, నేను చెప్తున్నా ప్రాబ్లం చెప్తుంటే డాక్టర్ ఏమన్నాడు, నేను పోనీ చెప్పకమ్మా మళ్ళీ హైదరాబాద్ రాస్తాను బెదిరియంగానే మేము చెప్పేది ప్రాబ్లం కూడా. బోధన్ మండలం జాడీ జమాల్పూరి కల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం మొక్కలు నాటారు. వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీరాజన్న, పద్మా గంగాధర్, జయశ్రీ భూమారెడ్డి, ఎంపీఓ దుర్గా ప్రమీలారాణి, సర్పంచ్లు గోగినేని జ్యోతి, నానా పటేల్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, లాంగ్ లివ్, లాంగ్ లివ్. ఇది వస్తున్నది ఎందుకు అట్లా, ఏం ప్రాబ్లం ఏంది? లాంగ్ లివ్, లాంగ్ లివ్. జై తెలంగాణ. మరి బాగా చదివి పిల్లలందరూ 10వ తరగతిలో మంచి ఉన్నత స్థాయి పోయే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజుకు 66 సంవత్సరాలు పూర్తయిపోయి జన్మించి, మరి ఆయన మీకు తెలుసు రాజకీయ దురంధుడు, పేదల పెన్నిది, కారణ జన్ముడు. ఆయన చేస్తున్నటువంటి పనులు ఈరోజు నిజంగా జన్మలకు మర్చిపోయే విధంగా పనులు అనేటివి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన ఈరోజు అనేక సందర్భాల్లో ఈరోజు మీకు చూస్తా ఉన్నారు. ప్రతి మీకు మధ్యాహ్న భోజనం విషయంలో ఎంతో కృషి చేస్తా ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు క్రీడలు కానీ మరి మంచి భోజనం అందించే విధంగా అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదే సాధిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశ నెరవేరుతా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు విద్య విషయంలో మరి తెలంగాణ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పేదల పెన్నిధి కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్. పేదల పెన్నిధి కేసీఆర్ గారి నాయకత్వం, పేదల పెన్నిధి కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే శక్తి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ లాంగ్ లివ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరి బాగా చదివి పిల్లలందరూ 10వ తరగతిలో మంచి ఉన్నత స్థాయి పోయే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజుకు 66 సంవత్సరాలు పూర్తయిపోయి జన్మించి, మరి ఆయన మీకు తెలుసు రాజకీయ దురంధుడు, పేదల పెన్నిది, కారణ జన్ముడు. ఆయన చేస్తున్నటువంటి పనులు ఈరోజు నిజంగా జన్మలకు మర్చిపోయే విధంగా
పనులు అనేటివి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా ఆయనకు భగవంతుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని ఇల్లంతకుంట సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా రేపాక గ్రామానికి చెందిన రొండ్ల తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన గొడుగు తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. కూర్చోండి. ఇప్పుడు గోల్డ్ కలర్ గోల్డ్ ఒక్కసారి ప్రధాత కేసీఆర్ నాయకత్వంలోని ఇల్లంతకుంట వ్యవసాయ సహకార సంఘానికి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న మా పార్టీ డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, దానికి సహకరించిన సిరిసిల్ల జిల్లా వైస్ చైర్మన్ సిద్ధ వేణు గారు, ఏఎంసీ చైర్మన్ వేణురావు గారు, మా మిత్రుడు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ మా మామగారు రాజిరెడ్డి గారు, మా మిత్రుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చలనారాయణ, మరియు ముఖ్యంగా అంతగిరి సర్పంచ్ పల్లె నరసింహారెడ్డి గారు కూడా నాకు ఎంతో సహకరించారు. ఇందులో అందరి డైరెక్టర్లు ఏకపక్షాన్ని నిలబడి నన్ను చైర్మన్గా అయినందుకు నాకు చాలా సంతోషం. దీనికి సహకరించిన మీడియా మిత్రులు మరియు పోలీస్ సిబ్బంది అందరికీ, గ్రామం ఇల్లంతకుంట మండల ప్రజలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. రసమయ్య గారి నాయకత్వంలో దీన్ని సిరిసిల్ల జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచుదామని మేము అనుకుంటున్నాం. అందరూ దీనికి సహకరించాల్సిందిగా మా డైరెక్టర్లు కానీ ప్లస్ మండల ప్రజలు కానీ సహకరిస్తారని కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా రైతులకు, ఐకేపీ సెంటర్లకు, ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ 15/2/2020 నాడు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ కార్యక్రమం తుది జాబితా ప్రకటించిన తర్వాత 6 స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగిలిన 7 స్థానాలకు 15వ తేదీ నాడు ఎన్నికలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ను పూర్తి చేసి తుది ఫలితాలను వెల్లడించడం జరిగింది. దీంట్లో ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులను అందరితో సమావేశం నిర్వహించి ఆఫీసు బేరర్ల ఎంపిక నిర్వహించడానికి వారికి నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల ఆఫీసు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కొరకు 16/2/2020 నాడు ఉండే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పిఎసిఎస్ సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరి ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగింది. అనంతరం అధికారులు డ్రా విధానాన్ని చేపట్టారు. చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ చామా కృష్ణారెడ్డి విజయం పొందారు. వైస్ చైర్మన్ గా ఢిల్లీ విజయలక్ష్మిని ఎన్నుకున్నారు. कैमरा पकड़ दिया ना।
అదే సైడ్ కూడా నీ కెమెరా వస్తుంది సైడ్ కూడా నన్ను చైర్మన్గా మా డైరెక్టర్లు మరియు మా రైతులు మరియు మా శ్రేయోభిలాషులు అందరూ కృషి చేస్తేనే ఈరోజు చైర్మన్ రెండోసారి భగవంతుని దయ వల్ల మరియు అందరి ఆశీర్వాదంతో ఈరోజు భగవంతుడు 6వ ఓటు బదులు 7వ ఓటు నాకు భగవంతుడు కల్పించింది. ఈ సంతోషాన్ని అందరితో పంచుకుంటా. రైతులు ఏదైతే నా నమ్మకం మీద ఓటేశారో దాన్ని తప్పనిసరి రాబో 5 ఏళ్లలో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా ఈ సొసైటీని. నల్గొండ జిల్లా దేవరకొండలో ఎన్ఆర్సీ సీఏఏకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మీ వారసులు ఎవరైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు మనందరూ కూడా జవాబులు చెప్పి మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కారణం చేత నిరూపించుకోని పక్షంలో డౌట్ఫుల్ గా మన పౌరసత్వం ఉంటుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఇవాళ భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ముస్లింలకే కాదు హిందువులకు ఇంకా అనేక మంది ప్రజలకు కూడా ఈ యొక్క చట్టం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు సెక్యులర్ బాగున్నటువంటి అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా అపర భగీరథుని జన్మదిన వేడుకలు, లక్షలాదిగా మొక్కలు నాటిన నాయకులు, కార్యకర్తలు. ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కు 20 లక్షల రూపాయలతో భూమి పూజ పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉల్లియాది మల్లేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై ఏఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిధి నర్సింగ్ హోంలో దారుణం. వైద్యం వికటించి 4 రోజుల బాబు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.